మంచు ఫ్యామిలీలో హై డ్రామా కొనసాగుతోంది. హైదరాబాద్ శివారు జల్పల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా మంచు కుటుంబం వివాదంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలుత జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి 40 మంది బౌన్సర్లని మంచు విష్ణు పంపించగా పోటీగా 30 మంది బౌన్సర్లని మంచు మనోజ్ పంపించారు. అయితే మనోజ్ పంపిన బౌన్సర్లని సెక్యూరిటీ లోపలికి అనుమతించలేదు. మరోవైపు మంచు మనోజ్ ఫిర్యాదుతో పోలీసులు జల్పల్లి నివాసానికి వచ్చి మోహన్ బాబు కుటుంబ సభ్యుల్ని విచారించారు. అయితే తమ కుటుంబంలోని వివాదాలు తామే పరిష్కరించుకుంటామని పోలీసులకు మోహన్ బాబు చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మంచు లక్ష్మి కూడా జోక్యం చేసుకుని ఇవాళ జల్పల్లి నివాసానికి వచ్చి మోహన్ బాబుతో చర్చలు జరిపారు. ఆస్తి వివాదాల కారణంగానే మంచు ఫ్యామిలీలో ఘర్షణలు తలెత్తాయని అనుమానాలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంచు విష్ణు నేరుగా జల్పల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. చర్చల ద్వారా సమస్యని పరిష్కరించుకోవడానికే మంచు కుటుంబం ప్రాధాన్యతనిస్తోందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, చెప్పండి, మొత్తంగా మంచు ఫ్యామిలీస్ మధ్య అసలు ఏం జరుగుతోంది? నిన్నటి నుంచి కూడా ట్యాప్కు ఒక న్యూస్ అనేది బయటకు వస్తుంది. అసలు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ గాయత్రి, నిన్ననైతే మంచు మనోజ్ గారి మీద ఎవరో దాడి చేశారన్న వార్తలు అయితే బయటకు వచ్చినాయి. మంచు ఫ్యామిలీలో గత కొంతకాలంగా ఆస్తికి సంబంధించిన చాలా వివాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈ వివాదాల కారణంగానే నిన్న మంచు మనోజ్ మీద ఒక వ్యక్తి అయితే దాడి చేయడం జరిగింది. దాని ద్వారా మంచు మనోజ్ దాని ద్వారా టీఎక్స్ అనే ఆసుపత్రిలో బంజారా హిల్స్లోని ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడం అయితే కూడా జరిగింది. సో ఆయన డైల్ 100కి కాల్ చేసి మంచు మోహన్ బాబు గారి మీద అయితే కంప్లైంట్ ఇచ్చానన్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. అయితే ఏ విధంగానైతే లిఖితపూర్వకంగా అయితే ఎటువంటి కంప్లైంట్ అయితే రిజిస్టర్ అవ్వలేదు. అయితే వెంటనే పోలీసులు అయితే ఇక్కడ జల్పల్లిలోని మోహన్ బాబు గారి నివాసానికి వచ్చి ఇక్కడ విచారణ జరపడం అయితే జరిగింది. విచారణ జరిపినప్పుడు మేము మా సమస్యల్ని మేమే చర్చించుకుని పరిష్కరించుకుంటామని మోహన్ బాబు గారు చెప్పడంతో పోలీసులు వెనక్కి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో ఇదే అంశం మీద మనోజ్ గారు అయితే రియాక్ట్ అవుతూ నేను కంప్లైంట్ ఇచ్చాను. సో దీని మీద వెంటనే ఆయన ఈ రోజు అయితే మళ్ళీ సేమ్ అదే నాటకీయ పరిణామాల్లో ఇక్కడ మంచు ఫ్యామిలీ దగ్గర చాలా మంది బౌన్సర్స్ రావటం అండ్ అదేవిధంగా వాళ్ళందరూ కూడా విష్ణు గారికి సంబంధించిన బౌన్సర్స్ అని తెలియజేయడం. సో మనోజ్ గారు తన ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి ఒక పర్సనల్ గన్మ్యాన్ కూడా తెప్పించుకున్నారని అయితే సమాచారం వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మొత్తం అందరూ కూడా చాలా ఏంటంటే రసవత్తరంగా సాగుతూ ఉంది ఇక్కడ పరిణామాలంతా కూడా. ఏం జరుగుతుంది? అదేవిధంగా దుబాయ్ నుంచి మంచు విష్ణు గారు కూడా వచ్చారని, ఆయన ఇక్కడికి వచ్చి చర్చలు జరిపి ఈ సమస్యను అయితే పరిష్కరిస్తారని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడికి మంచు లక్ష్మి గారు వచ్చి తండ్రితోని తమ్ముడితో ఇప్పుడైతే విష్ణు గారు వచ్చి మాట్లాడడం ఈ సమస్య కొలిక్కొస్తుందా అనే దాని మీద అయితే సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ కీర్తి.